మరియు అన్ని సంఘాల తెలుగు విశ్వాసులందరికీ కూడా భారతదేశ స్వాతంత్ర 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆంధ్ర అంగ్లికన్ సంఘ పక్షాన్ని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, అలాగే వేదికను అలంకరించిన యునైటెడ్ తెలుగు పాస్టర్స్ అసోసియేషన్ కమిటీ వారందరికీ నా నిండు వందనాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ వందనాలండి. ఒక చిన్న మాటను జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఏమిటంటే, మన దేశానికి ఫాదర్ ఆఫ్ నేషన్గా, జాతిపితగా మహాత్మా గాంధీ గారు స్వాతంత్రాన్ని విజయవంతంగా ఆయన యొక్క నాయకత్వంలో తీసుకొచ్చారని మనకు తెలుసు. అలాగే వారు స్వాతంత్రోద్యమానికి నడుము కట్టినప్పుడు వారు ఎక్కువగా ఇన్స్పైర్ అయిన, లేకపోతే వారు ఎక్కువగా ప్రభావితమైన ఏదైతే అంశం ఉందో, యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన కొండ మీద ప్రసంగాన్ని ఆయన ఎక్కువగా పఠించి దాని ద్వారా ఇన్స్పైర్ అయ్యి దాన్ని ఆచరణలో పెట్టినట్టుగా మనందరికీ తెలుసు. ఈ కొండ మీద ప్రసంగంలో కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనాన్ని ఆయన ఎక్కువగా ఓన్ చేసుకున్నట్టుగా ఒక చోట చదివినట్టు గుర్తు. ఆ వచనాన్ని నేను చదువుతున్నాను. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో తెలియజేశారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఎందుకు ఈ వచనాన్ని మహాత్మా గాంధీ గారు ఓన్ చేసుకున్నారంటే, ఈ ప్రపంచాన్ని, ఈ ప్రపంచ యొక్క చరిత్రను చదవడానికి దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి అని గొప్ప గొప్ప నాయకులు, పండితులు, దైవ సేవకులు, అనేక మంది మేధావులు కూర్చుని ఆలోచన చేసినప్పుడు కొన్ని మహనీయుల పేర్లు, గొప్ప గొప్ప చక్రవర్తుల పేర్లు వారు పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అందులో జూలియస్ సీజర్ చక్రవర్తి వారు సాధించిన విజయాలను బట్టి, అలెగ్జాండర్ ది గ్రేట్ వారు కూడా ప్రపంచ విజేతలు అనబడిన బిరుదును వారు స్వతంత్రించుకున్నారు. ఎందుకంటే వారు వెళ్ళిన చోటల్లో జయమే. కానీ వీరందరినీ కాదని క్రీస్తు ప్రభువుని ప్రామాణికంగా ఎందుకు తీసుకున్నారంటే, ఈ జూలియస్ సీజర్ గారైనా, లేకపోతే అలెగ్జాండర్ గారైనా, మరొక చక్రవర్తి అయినా, వారందరూ కూడా వారి యొక్క రాజ్యాన్ని కత్తి చేత జయించారు. శత్రువుల్ని కత్తి చేత చంపుతూ వారి యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించారు. కానీ యేసుక్రీస్తు ప్రభు అయితే ఒక్కరిని కనీసం చెంప మీద కొట్టలేదు, కనీసం ఒకరిని దూషించలేదు. యేసుక్రీస్తు ప్రభు అయితే ప్రేమతో ఆయన సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆయన ప్రేమ ద్వారా దేవుని రాజ్యాన్ని స్థాపించారు. అంతేకాదు, ఈ మహాచక్రవర్తులైన వీరు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జయించే వాళ్ళ యొక్క పీరియడ్ ముగిసిపోయింది. అంటే వాళ్ళ సామ్రాజ్యం ఎంత, వాళ్ళ పరిధి ఎంత అని ఒక కొలమానం ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యం అయితే 2000 సంవత్సరాలుగా ఆయన ప్రాణం పెట్టింది మొదలుకొని, ఆయన మొదట 12 మంది శిష్యులతోటి ప్రారంభమైంది. తర్వాత 3000 మంది, తర్వాత 5000 మంది, ఆ తర్వాత శిష్యులందరూ కూడా ప్రపంచ దేశాలకు విస్తరించి ఈరోజు నిన్ను నన్ను యేసుక్రీస్తు ప్రభువు తన స్వతంత్రం ద్వారా, తన రక్తం ద్వారా కొనుక్కుని ఆయన సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఈ సామ్రాజ్యం ఇంతటితో ఎండవలేదు. నిన్నటి కంటే ఈరోజు మరికొంతమంది యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్నారు. ఈ రోజు కంటే రేపు కంటే ఎల్లుండ ఈ సామ్రాజ్యం ఇంకా పెరుగుతుందే తప్ప ఈ సామ్రాజ్యాన్ని ఎవరు కూడా ఇంతమంది క్రైస్తవులని ఎవరూ లెక్క పెట్టలేరు. కాబట్టి ఈ ప్రపంచ చరిత్రను అధ్యయనం చేయడానికి క్రీస్తు ప్రభువుని ఒక కొలమానంగా తీసుకుని క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనే ఆ యొక్క విభజన అనేది జరిగింది. మహాత్మా గాంధీ గారు ఈ విషయాన్ని ఆలోచించి యేసుక్రీస్తు ప్రభు ప్రేమతో, లేకపోతే సాత్వికంతో, అంటే ఓర్పుతోటి సమస్తాన్ని కూడా సహించి ఆయన ఈ ప్రపంచాన్ని జయించినప్పుడు, నేను భారతదేశానికి ఈ అహింస ద్వారా, ఈ సాత్వికం ద్వారా, ఈ శాంతి మార్గం ద్వారా నేను ఈ నాయకత్వంలో కనుక నడిపించినట్లయితే భారతదేశానికి కూడా స్వతంత్రం వస్తుందని నమ్మి విశ్వసించి దీన్ని ఆచరణలోకి తీసుకొచ్చారు. మన భారతదేశం కోసం కూడా ఎంతోమంది మహనీయులు హింసావాదం ద్వారా స్వాతంత్రాన్ని సాధించాలని ప్రయత్నాలు చేశారు, ప్రాణాలు కోల్పోయారు. కానీ గాంధీ గారు ఎన్నుకున్న అహింసా మార్గం ద్వారానే బ్రిటిష్ వారి నుంచి మనకు స్వాతంత్రం వచ్చింది. అయితే ఇక్కడ ఒక మాట గమనిద్దాం. మహాత్మా గాంధీ గారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం ఒక్క వచనాన్ని ఆధారం చేసుకుని భారతదేశానికి స్వాతంత్రం సాధించినట్లయితే
మరి ఒక గొప్ప భక్తుడు చెప్పే మాట ఏంటంటే, ఈ పరిశుద్ధ గ్రంథం దేవుడు మనకిచ్చిన వాగ్దానాల పుస్తకం. ఈ పరిశుద్ధ గ్రంథం దేవుడు మనకిచ్చిన వాగ్దానాల పుస్తకం. ఇందులో ఉన్న ప్రతి వాగ్దానం కూడా మనం స్వతంత్రించుకోవడానికి అర్హులమే. అయితే ఆ వాగ్దానాన్ని మనం ఆచరణలోకి పెట్టాలి. మహాత్మా గాంధీ గారు కేవలము ప్రసంగించో చదివో పక్కన పెట్టలేదు, కానీ దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చారు. దాన్ని ఒక పోరాట ఆయుధంగా తీసుకున్నారు, దానినే అవలంబించారు. కాబట్టి భారతదేశ స్వతంత్రమైంది. ఈ రోజున మనం కూడా ఈ బైబిల్ని ఉపయోగిస్తున్నాం. ప్రతి ఆదివారం 1 గంట 2 గంటలో ఆరాధనలోనో, ఎప్పుడు అవసరంలోనో, కష్టకాలంలోనో 1 అధ్యాయం 2 అధ్యాయం చదివి పక్కన పెడుతున్నాము. కానీ అట్లా కాదు. ఈ వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవాలంటే దీన్ని మెడిటేట్ చేయటమే కాదు, ఆచరణలోనికి పెట్టాలి. యేసుక్రీస్తు ప్రభు ఈ దేశానికి ఏ రీతిగా అయితే మన స్వాతంత్రోద్యమకారులు మహనీయులు స్వాతంత్రాన్ని సిద్ధింపచేశారో, యేసుక్రీస్తు ప్రభు మనకి ఆధ్యాత్మిక స్వతంత్రించారు. పాపం మీద, మరణం మీద, సాతాను మీద మనకు విజయం ఇచ్చారు. ఇప్పుడు మనం అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు బిడ్డలం, ఆయన రక్తం చేత కడగబడిన వారు. ఒక మాట చెప్తున్నారు ఆయన, ఆ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనాలు నేనే చదువుతున్నాను, వినండి. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? ఈ లోకాన్ని జయించాలంటే ఆ సామర్థ్యము, ఆ కెపాసిటీ మనకు రావాలంటే కనుక అది ఒక యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే సాధ్యం. ఈ లోకమంతా పాపంతో, అక్రమంతో, అన్యాయంతో, దుష్టత్వంతో, దుర్మార్గంతో నిండి ఉంది. అట్లా అని దానిలో మనల్ని కలిసిపోమ్మని, దాంతో లేకపోతే పోరాడలేక ఓడిపోయి అట్లా ఉండటానికి ప్రభు మనల్ని ఎన్నుకోలేదు. కానీ ప్రభు అంటున్నారు, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. ఆ లోకాన్ని జయించడానికి ఆ తాళపు చెవి లేకపోతే ఆ పోరాట ఆయుధం విశ్వాసం ద్వారానే. ఆ విశ్వాసానికి కర్త ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన్ని నమ్మటమే కాదు, ఆయన ప్రార్థించడమే కాదు, ఆయన మార్గాన్ని, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనము ఆచరణలోనికి లేకపోతే సాధనలోనికి తీసుకుని రావడం ద్వారా ఈ లోకంలో ఒక విజయవంతమైన క్రైస్తవులుగా, ఒక జై జీవితంను సాధించే క్రైస్తవులుగా మనం జీవించడానికి, లోకానికి ఒక మాదిరిగా ఉండే క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనం ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ఈ అవకాశాన్ని ఇచ్చిన అధ్యక్షుల వారికి నా నిండు వందనాలు. థ్యాంక్ యూ.